హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మంకీ. ఈ వీడియోలో మనం హనుమాన్ మూవీ సక్సెస్ కావడానికి గల రీజన్స్ ఏంటో అండ్ దానికి మేజర్ ప్లస్ పాయింట్స్ ఏంటి అనే టాపిక్ మీద మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఇంకా టాపిక్ లోకి వెళ్తే, హనుమాన్ మూవీ ఇంత సక్సెస్ కావడానికి గల రీజన్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, జానర్. హనుమాన్ మూవీ ఒక సూపర్ హీరో ఫ్యాంటసీ బేస్డ్ మూవీ. మన టాలీవుడ్లో ఇలాంటి ఫ్యాంటసీ మూవీస్ రావడం చాలా తక్కువ. అండ్ ఈ టైప్ ఆఫ్ జానర్ కూడా పిల్లలకు నచ్చుతుంది కాబట్టి, ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ఈ మూవీకి చాలా మంది కనెక్ట్ అయ్యారు. ద సెకండ్ రీజన్ ఈస్ ద లార్డ్ హనుమాన్. హనుమాన్ మూవీ ఒక సూపర్ హీరో బేస్డ్ మూవీ అయినా ఇందులో మన రామాయణంలోని హనుమంతుని రిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈ మూవీ వల్ల బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కాకుండా మన రియల్ సూపర్ హీరో అయిన హనుమంతుడు ఉన్నాడని చాలా మంది పిల్లలకి గుర్తు చేసినట్టు అవుతుంది. అండ్ ఈ మూవీలో మైథలాజికల్ రిఫరెన్సెస్ తీసుకొని హనుమంతుని గొప్పతనం చూపించేలా ఉంటది కాబట్టి ఈ మూవీని చాలా మంది చూడాలనుకుంటారు. అండ్ ఈ మూవీలో హనుమంతుడిని చూపించే ప్రతి సీన్, ఇంకా హనుమంతుడు క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి గూస్ బంప్స్ అండ్ హై లెవెల్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి. ద థర్డ్ రీజన్ ఈస్ పర్ఫార్మెన్సెస్. ఈ మూవీలో చేసే ప్రతి ఒక్కరి యాక్టింగ్ న్యాచురల్ గా ఉంటాయి. తేజ సజా ఇస్ ద మేజర్ ప్లస్ పాయింట్ ఫర్ ద షో అనుకోవచ్చు. హీరోయిన్ అమృత అయ్యర్ కూడా ఈ మూవీలో మంచి స్కోప్ ఉన్న రోల్ ఇచ్చారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారివి యాక్టింగ్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ కానీ, ఆ ఫైటింగ్ సీన్స్ కానీ చాలా బాగా చేశారు. వినయ్ రాయ్ కూడా విలన్ రోల్లో చాలా బాగా చేశారు. ఎస్పెషల్గా క్లైమాక్స్లో విలన్ని చాలా పవర్ఫుల్గా చూపించారు. అండ్ కామెడీ సీన్స్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీ అనుకోవచ్చు. ఈ మూవీలో కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్గా గెటప్ సీను, సత్య అండ్ తేజ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ టెక్నికల్ వర్క్స్. ముందుగా ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గ్రాఫికల్ వర్క్స్ గురించి మాట్లాడుకుంటే 20 to 25 crores బడ్జెట్లో ఈ రేంజ్ విఎఫ్ఎక్స్ అంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి. అండ్ కమింగ్ టు కెమెరా డిపార్ట్మెంట్, కెమెరా యాంగిల్స్ అండ్ షార్ట్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మరి మ్యూజిక్ కూడా బాగుండాలి కదా అంటే, ఈ మూవీలో వినే ప్రతి సాంగ్ నెక్స్ట్ డే మన ప్లేలిస్ట్లో తప్పకుండా యాడ్ అవుతుంది. అంత బాగుంటాయి సాంగ్స్. అండ్ ఆ ఎలివేషన్ షార్ట్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ సినిమాటోగ్రఫీ ఆల్సో గుడ్. అండ్ ద ఫిఫ్త్ రీజన్ ఈస్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మస్ కాన్ఫిడెన్స్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ మీద ముందు నుండే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అతనికి తెలుసు ఈ ప్రాజెక్ట్ తనకి ఎంత ఇంపార్టెంటో అండ్ ఎంత బాగా డెలివర్ చేస్తాడో అని. బట్ మనం ఊహించిన దానికన్నా చాలా పర్ఫెక్ట్గా చేశాడు. వర్మ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంద్రుడు వజ్రాయుధం విసిరినప్పుడు హనుమంతుడికి తగిలి రక్తబిందు ఎర్త్ మీద పడడం అండ్ దానివల్ల సూపర్ పవర్స్ రావడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళిందని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ వర్మ ఇంత లో బడ్జెట్ లోనే ఈ రేంజ్ లో ఎగ్జిక్యూట్ చేశాడంటే, ఇంకా హై బడ్జెట్ లైక్ 400-500 crores తో మూవీని ప్రొడ్యూస్ చేస్తే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అనిపిస్తుంది. ప్రశాంత్ వర్మ మామూలు వాడైతే కాదు. ఎందుకంటే ఈ సినిమాటిక్ యూనివర్స్ లో నెక్స్ట్ వచ్చే పార్ట్స్ లో ఇంకా 12 సూపర్ హీరోస్ ని తెస్తాను అని అయితే అన్నాడు. నేనైతే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో నెక్స్ట్ పార్ట్ ఏదైతే రాబోతుందో దాని గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ మూవీ టికెట్ కి మనం పే చేసే దాంట్లో ఎవ్రీ 5 rupees రామ్ మందిర్కి అయితే వెళ్తుంది. ఇంకా ఎవరైనా హనుమాన్ మూవీ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. హనుమాన్ మూవీ ఇప్పటివరకు అయితే 150 crores కలెక్ట్ చేసింది. మీరు ఈ వీడియో చూసేటప్పటికల్లా హనుమాన్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో అండ్ ఈ మూవీ ఎంత కలెక్ట్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్.